జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తిరుమల శ్రీవారిని రాకాస సినిమా బృందం దర్శించుకుంది. నిర్మాత కొణిదెల నిహారిక, హీరోయిన్ నయన్ సారిక, హీరో సంగీత్ శోభన్, గెటప్ శ్రీను, అలాగే గాయకుడు మనో ఉదయం నైవేద్య విరామంలో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేదార్చకులు వేదాశీర్వచనం చేసినట్లు తెలుస్తుంది. ఇక పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాకాస సినిమా చాలా బాగా ఆడుతుందని నిహారిక అన్నారు. స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చామని, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చూడతగ్గ సినిమాని కామెడీ హారర్ గా అందరినీ ఆకట్టుకున్నదని నిహారిక అన్నారు. వీరితో పాటు తిరుమల శ్రీవారిని సింగమను దర్శించుకున్నారు. ఇక మనకు అమరావతి రాజధాని వచ్చినందుకు అందరూ సంతోషపడాల్సిన సమయం ఇదని సింగర్ మను అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే శ్రీవారి దర్శనం చేసుకొని వస్తున్నాం. చాలా చాలా అంటే నాకు చెప్పడానికి ఏం లేదు. ఎప్పుడు చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆయన్ని చూడడం, ఆయన్ని దర్శించుకోవడం అనేది అది చేసుకున్న దర్శనమైన ప్రతిసారి అదేదో చాలా పెద్ద బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతాను నేను. చాలా చాలా పాజిటివ్గా ఉందండి. మా సినిమా చాలా మంచిగా ఆడుతుంది. తర్వాత వచ్చి దర్శించుకోవడం అనేది ఆయన బ్లెస్సింగ్స్ మాతో అన్నట్లాగా అనిపిస్తుంది. సో చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. చాలా బాగా అవుతుందండి. ఇప్పటికీ 3 days అయింది రిలీజ్ అయ్యి. చాలా బాగా ఆడుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు అందరూ చాలా బాగా చూస్తున్నారు సినిమాని. మేము తీసింది కూడా అందుకే. ఫ్యామిలీ అందరూ కలిసి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా నవ్వుకుంటూ ఒక సినిమా చూడాలి అని తీయాలి అనుకున్నాం. అలాగే తీసాము. చిన్న చందమామ కథ లాంటిది. సో అందరూ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. నమస్కారం అండి, నేను నయన్ సారిక. ఈరోజు దర్శనం చాలా బాగా జరిగింది అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు. అండ్ ఐ హోప్ దట్ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో మా మూవీ ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ జస్ట్ థ్యాంక్ యూ సో మచ్. గత వారం 10 రోజులుగా ఎగబడి తిరుగుతున్న ప్రమోషన్స్ పనిలో నేను నైట్ కూడా హోటల్ చేరేటప్పటికి 1 గంట అయింది. మళ్ళీ 3 గంటలకి లేచి రెడీ శ్రీవారి దర్శనానికి వచ్చాం. ఆ అలసటంతా లోపల ఆ 2 నిమిషాలు 1 నిమిషం ఎంతసేపు ఉన్నాం, అది మొత్తం అలసండ బయటకు వచ్చేసింది. చాలా పాజిటివ్ అనిపించింది. మాకు అక్కడే అర్థమైపోయిందండి మా సినిమా హిట్ అని. ఆయన దర్శనాన్ని పిలిచారు, మాకు కుదిరింది, వచ్చాం. శ్రీవారి దర్శనం జరిగింది, చాలా బాగా జరిగింది. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా హిట్ కొట్టామని మాకు డైజెస్ట్ అయింది. దాని ముందు వరకు ఇంకా ఏం చేయాలనే ఈ టెన్షన్లోనే ఉండే. బట్ ఇక్కడ రాగానే కొంచెం మైండ్ అంతా కామ్ అయింది. శ్రీవారు చాలు బాగా కష్టపడ్డారు, ఇప్పుడు రిలాక్స్ అవ్వండి అనే ఒక మాట ఇచ్చారనిపించింది. సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ నియర్ గారు చెప్పినట్టు మా సినిమా కూడా చాలా బాగా వెళ్తుందండి. ఇక్కడ వాళ్ళు, పిల్లలు, ఫ్యామిలీస్ అందరూ కలిసి వచ్చి చూసే సినిమా, ఒక మంచి సినిమా తీసామని మాకు ఇప్పుడు రిలీజ్ అయింది. సో వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీవారి దర్శనం మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాను నేను. చాలా సంతోషంగా ఉందండి. మా రాకాస విజయోత్సవ యాత్రలో భాగంగా అన్ని చేసుకుంటూ వస్తున్నాము. స్వామివారి అనుగ్రహం వచ్చింది. ఆయన దర్శనానికి ఆయన మమ్మల్ని అనుమతిని ఇచ్చినట్టే. సక్సెస్ తర్వాత మా హీరో చెప్పినట్టు చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక కుటుంబ సభ్యులందరూ కలిసి చూడదగ్గ చిత్రాన్ని మీ అందరికీ అందించాలని మేము అనుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం ఆ స్వామి ఆశీస్సులు అందుకోవడానికి ఎన్నిసార్లు వచ్చినా తనివి తీరదు. మళ్ళీ వారిని చూసే భాగ్యం కలిగింది. చాలా సంతోషం. మనకి రాజధాని వచ్చింది, ఎంతో ఆనందం అమరావతి. సో ఈ సందర్భంలో ప్రజలందరూ ఆనందంగా ఉండాలి, బాగుండాలని చెప్పేసి 40 సంవత్సరాలుగా పాటలు పాడి మిమ్మల్ని అందరినీ అలరించే అవకాశం ఇచ్చిన స్వామివారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని అందరినీ కలిసినందుకు మీడియా మిత్రులందరికీ మరొక్క మారు ఆ స్వామి ఆశీస్సులు తెలంగాణ తెలుగు ప్రజలందరికీ, ఆంధ్ర ప్రజలందరికీ ఉండాలని ఎక్కడున్నా సరే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం